దీంట్లో ఫిట్ అవ్వాలి. దీని లోపల ఇది రావాలి. ఇలా వచ్చి ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఇది వచ్చి తర్వాత ఇక్కడ మోటార్ ఫిట్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ కటింగ్ చేసుకున్నా. కటింగ్ చేసేలా ఆడికాడికే సార్. ఏం చేస్తారు? కొద్దిగా ఎక్కించి, ఇప్పుడు ఈ పక్క ఎక్కించినాను కదా, కొద్దిగా ఎక్కించినానంటే సరిపోతుంది సార్. సిత్తో కొట్టుకుంటే ఫుల్గా లాగాలా? ఫుల్గా లాగా తాగదలా? ఫుల్గా వేసి అంటే నీళ్ళల్లో ఉండేది కదా, నీళ్ళల్లో ఉంటుంది ఇదంతా. లేదంటే మళ్ళీ వేసులే. ఇది పెట్టాలా, ఇది పెట్టాలి మధ్యలో, ఇది పెట్టాలి మధ్యలో, మళ్ళీ ఫుల్గా వేద్దు. ఓకేనా? ఓకేనా? వేసి వచ్చా. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి ఇలా రావాలి. ఇలా అక్కడ వేసుకుంటా. కింద దానికి ఉండదా? చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు దీనికి వేసుకొని అప్పుడు కావాలంటే జరుపుకున్నామంటే ఆ మధ్యలో గ్యాప్ అట్లా పోతుంది. పెట్టలేరా? ఓకే ఇంకోటి వెళ్తానుగా. అదే విధంగా పొడుగు చేసుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కొని మళ్ళీ వేసుకున్నాం. లాక్కుంటే ఇట్లా జరుపుకునేది. కొద్దిగా గ్యాప్లన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఒకటే ఇంకేమన్నా ఇవ్వలేదా? ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఇది ఎంప్లర్ అనమాట. ఇది వాటర్ వచ్చే దానికి లాగేదానికి ఫిట్ చేయబోతున్నాం. కటింగ్లో ఎట్లా నొక్కుతాను, కటింగ్లో ఎట్లా నొక్కో మళ్ళీ అడ్జస్ట్ చేసేటప్పుడు వచ్చేస్తాయి. కొద్దిగా స్పేస్ ఎక్కువ పెట్టినా పర్వాలే. అన్న సైజ్ కరెక్ట్గా పెట్టానా? కరెక్ట్గా పెట్టకపోతే మళ్ళీ చుట్టూ 4 ఇంచుల పైప్ వస్తుంది, తగిలేస్తుంది. పైప్ పెట్టి కరెక్ట్గా పెట్టినాను. ఇప్పుడు దీనిపై 4 ఇంచుల పైపులో పట్టాలి. ఇది 4 ఇంచుల పైపులో పట్టేటప్పుడు కరెక్ట్గా లేదనుకో పైపుకి తగులుతుంది కాబట్టి తిరగదు. ఇది తిరిగితేనే కదా మనకి నీళ్ళు వచ్చింది, అంతేనా?
ఎంత స్పీడ్తో వస్తాయి చూద్దాం అనుకున్నాను నేను.